గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో జరిగిన అవినీతి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. దోపిడీ చేసిన దొంగలను వదిలేసి అమాయకులైన ఉద్యోగుల్ని వేధించడం సరికాదని చెప్పారు. సహకార సంఘాల నుంచి రైతులు రుణాలు పొందే సమయంలో బ్యాంక్ రూల్స్ ప్రకారమే ఉద్యోగులు వెళ్లారని గుర్తు చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు సత్యమేవ జయతే దీక్షల పేరుతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నకిలీ పాస్బుక్ ద్వారా రుణాలు పొందిన వ్యక్తుల నుంచే ఆ సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసుల నుంచి ఉద్యోగుల పేర్లను తొలగించాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఫెడరేషన్ గౌరవ చైర్మన్ రాధాకృష్ణమూర్తి, బాలాజీ ప్రసాద్, రావుల అంజుబాబు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేరు నారాయణ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు గుంటూరులో సత్యమేవ చేస్తూ ఉన్నాం. దాదాపుగా గత 10-15 రోజుల నుంచి ఈ దీక్షలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా అమాయకులైనటువంటి మా ఎంప్లాయీస్ను కుట్రపూరితంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొందరు కావాలని ఇరికించినట్లుగా కనపడతా ఉంది. ఇక్కడ చూస్తే తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మేము తీసుకోలేదు, ఇది కొంతమంది చేశారని చెప్పి వాళ్ళు బాహాటంగా చెప్తున్నప్పటికీ వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఎంప్లాయీస్ను మాత్రమే దోషులుగా ఈరోజు చూపించి ఎంప్లాయీస్ను కేవలం హింసించి వారి నుంచి ఏదో రాబట్టే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఫోరం తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం గవర్నమెంట్ను, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు తెలిసి ఏ తప్పు చేయలేదు, తెలియక కూడా ఏ తప్పు చేయలేదు. కేవలం మీ భూమి అనేటువంటి పోర్టల్లో, గవర్నమెంట్ పోర్టల్లో చూసి అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళందరికీ కూడా లోన్లు మంజూరు చేశారు. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీలో క్రాప్ లోన్లకు అనేటువంటిది ఎక్కడా కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేటువంటిది లేదు. ఆ విషయం ఏదైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో ఆ అధికారులకు కూడా చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ కేవలం వాళ్ళు ఏదో సాధించాలి, కొండం దొవ్వి ఎలకను పట్టినట్టు ఈరోజు కేవలం వాళ్ళు కక్షపూరితంగా ఎంప్లాయీస్ని ఇరికించాలనేటువంటి ఒకే ఒక్క ధోరణిలో ఆ రకమైనటువంటి పాలసీ, ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ లేదని తెలిసినప్పటికీ మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేసింటే బాగుండు అనేటువంటి చర్యలు చేపట్టి కేవలం ఎంప్లాయీస్ను దోషులుగా ఈరోజు చేసి మిగతా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి చేస్తూ ఉంటారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం. ఈ విషయంలో ఎంత దూరమైన పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదైతే క్రిమినల్ అదేవిధంగా సివిల్ కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేసి నిష్పక్షపాతంగా మరోసారి విచారణ చేసి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈరోజు ఏ తప్పు లేనటువంటి ఎంప్లాయీస్ను బయట వేయాలని చెప్పి సభాముఖంగా కోరుతా ఉన్నాం.